ఓం నమో వెంకటేశాయ. మన జ్ఞానగురువు ఆరాధ్య గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ఆశయాలకు అనుగుణంగా ధ్యాన మహాయజ్ఞం అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యవస్థాపకులకు, అలాగే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆర్గనైజర్స్కు, వీళ్ళందరికీ కూడా ముందుగా గట్టిగా మనం హృదయపూర్వకంగా అభినందన తెలియచేద్దామండి. చాలా చాలా అత్యద్భుతంగా జరుగుతున్న కార్యక్రమాలు. సో ఇక్కడ చెప్పేది ఏమీ లేదు, సమయం లేదు కాబట్టి క్లుప్తంగా పరిచయం చేసుకుంటాను. నా ఇంటి పేరు కళ్ళం, నా ఒంటి పేరు రామిరెడ్డి, మా స్వగ్రామం గుంటూరు జిల్లా నూతక్కి, ప్రస్తుత నివాసం తాడేపల్లి. ఒకప్పుడు పరమ నాస్తికుణ్ణి, ఈనాడు పరమానంద భరితుండి. ఒకప్పుడు ఆ పత్రిజీకి బాగా వ్యతిరేకిని, ఈనాడు ఆ బ్రహ్మర్షికి ఆత్మీయ అంతరాత్మను. ఒకప్పుడు మా నివాసం ఒక పూరిల నిలయం, ఈనాడు మా ఆవాసం ఒక ధ్యాన నిలయం. ప్రశాంతమైన ప్రకృతి వాతావరణములో కృష్ణానది తీరం, 5 కోట్ల ఆంధ్రుల నడిబొడ్డున ఒక ధ్యాన కేంద్రం, ఈనాడు మా అందరికి స్వర్గసీమ, నేటి మానస సరోవరం. మరి కృష్ణానది తీరాన మానస సరోవర ధ్యానాశ్రమం అనేది బహుశా చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వారు ఉండరేమో. నన్ను ఎరకపోయినా మానస సరోవర్ అనే పేరు అందరికీ నోటెడే. అయితే క్లుప్తంగా 2 మాటలు ముగిస్తానండి, ఎందుకంటే పాపం వాళ్ళ పిల్లలు, చిన్నపిల్లలు డ్యాన్స్ చేసే ప్రోగ్రాంలు ఉన్నారు. సో పత్రిజీ మనకి ఒక 3 సందేశాలు ఇచ్చిపోయాడు. అందులో 1 శాకాహార జగత్, 2 పిరమిడ్ జగత్, 3 ధ్యాన జగత్. ఏమిటి శాకాహార జగత్తు? మాంసాహారం దౌర్భాగ్యం, శాకాహారం సౌభాగ్యం, జీవితం కాకూడదు అభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. జీవులను చెయ్యకూడదు వధ, అనుభవిస్తావు ఎంతగానో వ్యధ, తెలుసుకోలే వాటి బాధ, ధ్యానం చేస్తే గ్రహిస్తావు వాటి గాథ. దేహం అనేది ఒక తొక్క, తినకూడదు మాంసపు ముక్క, శ్వాస మీద ధ్యాసయే మనకు లెక్క, ఇది శక్తిని ప్రసాదించే కల్ప వృక్షపు మొక్క. శాకాహారం తింటే చిల్లుకుండా, మాంసాహారం తింటే చిల్లుకుండా, శాకాహారం తింటే నిండుకుండా, ధ్యానం చేస్తే బంగారు కొండ. అందుకే మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించుదాం. ఇకనైనా జంతువది నిషేధించుదాం, మాంసాహారాన్ని మానేద్దాం. ఆ పత్రిజీ చెప్పిన మాట పరమ సత్యమని తెలుసుకుందాం మిత్రులారా. సో కాబట్టి జై శాకాహార జగత్, జై జై శాకాహార జగత్. అలాగే పిరమిడ్ జగత్. ఏమిటి పిరమిడ్? పిరమిడ్ అంటే ప్రార్థన చేసే చర్చి కాదు, నమాజు చేసే మసీదు కాదు, పూజ చేసే దేవాలయం కాదు, ఇది ఒక విశ్వాలయం, ఇది ఒక శక్తి ఆలయం అని కూడా అన్నారు. పిరమిడ్ ధ్యానాలయాలు సకల కోటికి సంతోష నిలయాలు, ఇవి శక్తిని ప్రసాదించే దేవాలయాలు. పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రం, ఇది మనిషిని మార్చే పుణ్యక్షేత్రం. మానవ జీవితం కురుక్షేత్రం, ధ్యాన జీవితం ధర్మక్షేత్రం అన్నారు. అందుకే పత్రిజీ పదే పదే చెప్పాడు, ఈ సువిశాల ప్రపంచంలో సుందర నందన వనంగా పిరమిడ్ ధ్యానాలయాలు నిర్మించిన వారి జీవితం అంతా ఆనంద మకరందమేనన్నాడు ఈ పత్రిజీ. కాబట్టి మరి ఒక్కసారి పిరమిడ్ జగత్తు కూడా మనం జైజైలు పలుకుదాం. అలాగే ధ్యాన జగత్తు 2 మాటలు. ఏమిటి ధ్యానం? కలిగిస్తుంది అధ్యయన జ్ఞానాన్ని, తెలుపుతుంది ధ్యానం ఆత్మ జ్ఞానాన్ని అన్నారు. మన ప్రవృత్తులంటిని ప్రశాంతపరిచి మనసును అంతర్వ్యామికి నడిపిస్తుంది ధ్యానం. మన జీవనయానంలోని ఒడిదుడుకులు అధిగమించి దైవయానం చేస్తుంది ధ్యానం. కావాలి మనిషికి గాలి నీరు ఆహారం, కావాలి మనసుకు తెలివి జ్ఞానం ధ్యానం. జీవులందరికీ కావాలి ఆహారం, మనుషులందరికీ కావాలి ధ్యానం. ఈ సృష్టిలో మనం అణువంతా, ధ్యానము చేసే సమయము కొంత, పొందుతాం ఆనందం కొండంతా, పంచుతాం ప్రేమను విశ్వమంతా. ధ్యానశక్తి ఒక వరద, పోగొడుతుంది మనలోని బురద, ఇకపై ఉండదు సమస్యల దురద, అప్పుడే జీవితానికి ఆనందాల సరదా.
అన్ని విద్యల కల్లా ఆధ్యాత్మికత గొప్ప, లేదేది ఇలలో ఆత్మ విద్య కన్నా గొప్ప, ఉండదు ఈ లోకంలో ధ్యానం కన్నా గొప్ప. క్షణమైన వెలగదు పచ్చిగడ్డి, వెలిగిన క్షణమును చుచ్చుబుడ్డి, సాధిస్తే చివరి వరకు ఉంటుంది ధ్యాన బుద్ధి. అలాగే పచ్చదనం ప్రకృతికి అందం, మంచితనం మనిషికి అందం, ధ్యానమే జీవితానికి అందం, పిరమిడ్ ధ్యానమే విశ్వానికి అందం. ఎన్నో ధ్యానాలండి ఈ లోకంలో. పిరమిడ్ యొక్క ధ్యానం యొక్క గొప్పతనం మనందరం కూడా అనుభవపరంగా తెలుసుకున్నాం. కాబట్టి అందుకే ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సంకల్ప శక్తిదాయిని, సత్యజ్ఞాని ప్రసాదనని చెప్పి ధ్యానం యొక్క అర్థాన్ని పరమార్థాన్ని కేవలం 4 మాటల్లో ఈ ప్రపంచానికి పంచినటువంటి ఋషి కాని ఋషి ఆయనే బ్రహ్మపితామహ పత్రిజీ. మరి ఆ మహానుభావుడి యొక్క ఇచ్చిన ఆశయాలకు అనుగుణంగా మరందరం కూడా నిరంతరం దానికోసం కృషి చేద్దామని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి అవకాశం ఇచ్చిన జ్ఞానమిత్రులకి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరిగా మరి మాకు మానస సరోవరం ఒక్కసారి దర్శించండి. కృష్ణానది తీరానటువంటి మానస సరోవరం, హిమాలయ మంచుకొండలలో వెలిసిన ఆ మానస సరోవరం సృష్టి మనకి ఇచ్చినటువంటి ఒక బహుమానం. కృష్ణానది తీరంలో వెలసిన ఈ మానస సరోవరం ప్రకృతి మనకి ఇచ్చిన వరం. ఇందులో ధ్యానం చేస్తే పులకరిస్తుంది మన నరం, అవుతుంది విశ్వశక్తి మన పరం, మారుతుంది మన యొక్క స్వరం. ఇక జీవితం అంతా సుందరం సుందరం సుందరం. థ్యాంక్ యూ.